గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 సట్ల అంజలి తెలంగాణ సాంస్కృతిక సారథి మహబూబాబాద్ జిల్లాలో గతంలో పనిచేసింది. గత 15 రోజుల క్రితమే కొంచెల్లి బదిలీపై మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఆమె పనిచేసిన కాలానికి గాను మహబూబాబాద్ జిల్లాలో అనేక సోషల్ సాంఘిక సంక్షేమ కార్యక్రమాల్లో బాగా చురుగ్గా పాల్గొనేది. సామాజికమైనటువంటి కోణాల్లో చాలా చురుగ్గా పాల్గొని ఆమె యొక్క వ్యక్తిత్వాన్ని చాటుకునేది. ప్రతి విషయంలో ప్రతి సామాజిక కోణంలో కూడా ఆమె ముందుండేది. ఆమె చనిపోవడం చాలా బాధాకరంగా ఉంది. ఇలాంటి సంఘటన జరగడం చాలా ప్రస్తుత పరిస్థితులలో దయనీయ పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి సంఘటనలు జరగకుండా పునరావృతం కాకుండా ప్రతి ఒక్కరు చర్య తీసుకోవాలి. క్షేత్రస్థాయిలో పిల్లలకు కానీ కుటుంబ సంబంధాల మీద బంధుత్వాల మీద అందరికీ అవగాహన కల్పిస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. మీకు అంజలికి ప్రగాఢ సానుభూతి తెలియజేయడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులకు, చిన్న పాపకి గవర్నమెంట్ తరఫున ఏమైనా కావాల్సిన ఏర్పాట్లు చేసి వాళ్ళకు మంచి ప్రొటెక్షన్ ఇచ్చి వాళ్ళకు చేస్తే బాగుంటుంది. మా తరఫు నుంచి వెళ్ళి మేము ఆమె వృత్తికి తీవ్ర ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం. మమ్మీని ఇట్లా కొట్టే వరకు మా అక్క చేతి నన్ను మమ్మీని అంత గట్టిగా పట్టుకుంటే నా చేయి ఒకటి ఉంటే నేను మమ్మీని ఒకసారి పట్టుకున్నా. మమ్మీ ఇంకో హ్యాండ్ తీసుకొచ్చి ఇట్లా పట్టుకుంది. నన్ను పట్టుకున్నాక మమ్మీ ఇట్లా కొంచెం కళ్ళు తెరిచి చూస్తుంది. నన్ను చూసి టక్ ఏం చేసింది, మమ్మీ చేతుల్లో ఇడిపించేసి మమ్మీ కొట్టుకుంటుంది. నేను బతికే ఉన్నాను తెలియడానికి నాకు అటు ఇటు కాలు ఊపుతుంది. అయితే నేను అక్కడి నుంచి అక్క తీసుకెళ్ళిపోయి అక్క ఆనర్స్ ఫోన్ చేయకంటే లేదు, శివకు మళ్ళీ ఆ శివ అనే వ్యక్తికి ఫోన్ చేసిరు. ఆయనకు కాల్ చేస్తే ఆయన మళ్ళీ వచ్చి నాకు వచ్చేది చెప్పారంటే ఇట్లా మేము ఫేస్ పైన నీళ్ళు జల్లి ఇట్లా అనే వరకు మమ్మల్ని అందులో చూసి చనిపోయింది మమ్మీ అని చెప్పారు. నాకు అందరు కలిసి నన్ను అందరు మోసం చేసేసి వాళ్ళకి మరణ శిక్ష పడాలి, వాళ్ళు బయటకి రావద్దు, సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ దృష్టికి తీసుకోవాలని కోరుకుంటున్నాం. మా కుటుంబానికి న్యాయం జరగాలి, నాకు న్యాయం జరగాలి. వాళ్ళు ముగ్గురు అయితే బయటికి రావద్దు. మమ్మీ డ్యూటీ చూడటం చంపేసినాక కానీ ఇట్లా కట్టుకున్నట్ట నిన్న కిడ్నీ వాళ్ళు చెప్తున్నారు. నాకు ఇట్లా ఉంటే ఇట్లా కట్టుకొని వచ్చిందంట. కట్టుకొని వచ్చేంత ధైర్యంగా కాలు పైన కాలేసుకొని కూర్చున్నారు. అక్క కనీసం ఏడుస్తలేదు, అక్కకి ఏమైనా తెలియట్లేదు. అసలు అక్కేనా ఇదంతా చేపించింది అని. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.